ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ యూరప్ సమాజం విలవిలలాడే పరిస్థితి. ఒకవైపున యూరప్ సమాజంలోకి వలసదారులు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నారు. చివరికి సొంత యూరోపియన్స్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం అంటే యూరోపియన్లకి ఉపాధి అవకాశాలు తగ్గుతున్న పరిస్థితి. దానికి తోడుగా ముస్లిం ఇమ్మిగ్రేషన్ విపరీతంగా పెరగడం, వాళ్ళతో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎత్తు అయితే వీళ్ళ జననాల రేటు క్రమంగా డ్రాప్ అవుతుంది. ఇందులో చూస్తే వివిధ దేశాలకు సంబంధించి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందన్నటువంటి విషయం వెలుగులోకి వస్తుంది. క్రమంగా ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయేటటువంటి ఒక 40 ఏళ్లలో యూరప్ దేశాలన్నీ ఇస్లామిక్ కంట్రీస్గా మారే పరిస్థితి అయితే ఉంది. అబౌవ్ ద రీప్లేస్మెంట్ రేటు 2.0కి కంటే ఎక్కువ ఉన్నటువంటిది అతి తక్కువ దేశాలైనవి. క్లోజ్ ఆఫ్ ద రీప్లేస్మెంట్ రేటు 1.9 కంటే ఎక్కువ ఉన్నాయి. మరీ తక్కువ దేశాలు ఉన్నాయి. ఇన్సఫిషియంట్ రేటు, ఎక్స్ట్రీమ్లీ లో రేటు, ఈ రెడ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ లో రేట్లోనే ఉన్నాయి. ఇది పరిస్థితి.